రైట్, ఇక డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు అండ్ అలాగే అంది సత్యం గారు మనతో జూమ్లో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి సత్యం గారు. నమస్కారం గిరిధర్ గారు. నమస్తే అమ్మ. నమస్తే గిరిధర్ గారు. ఈరోజు మనం లిండ్సే గ్రాహం చేసినటువంటి స్టేట్మెంట్స్ కనుక చూస్తే బ్రిక్స్ దేశాలు అంటే ఇండియా, చైనా, బ్రెజిల్ లాంటి దేశాలు రష్యా దగ్గర నుంచి చమురు కొనడం వల్ల మన వాళ్ళకి సంపదని సృష్టిస్తున్నాము, దాంతో యుక్రెయిన్ రష్యా యుద్ధం కొనసాగుతూ ఉంది, ఇది మేజర్ రీజను. అక్కడ నిరపరాధులైనటువంటి పిల్లలు పెద్దవాళ్ళందరూ చనిపోతున్నారు, ఇప్పుడు మీకు బాగుందా అని అడిగారు. అంటే మరి గతంలో జరిగిన యుద్ధాల వల్ల జరిగిన మరణాల సంగతి ఏంటి? అప్పుడు వాళ్ళకేం బాధ లేదా? అప్పుడు అమెరికా వెన్నుతన్నుతో జరిగినటువంటి యుద్ధాల సంగతి ఏంటి? అమ్మా, అమెరికన్ పొలిటీషియన్స్ యొక్క ద్వంద్వ వైఖరి ఏంటో ఇక్కడ దీనిలో స్పష్టంగా అర్థమవుతుంది మనకి. హిపోక్రాట్స్ అంటాం కదా, ఫస్ట్ రేట్ హిపోక్రాట్స్ వీళ్ళందరూ. ఎందుకంటే లిండ్సే గ్రాహాం మరి గత జో బైడెన్ ప్రభుత్వంలో గత 2-3 సంవత్సరాలుగా యుద్ధం జరుగుతున్నప్పుడు ఆయనకి ఎందుకు ఆయన ఆత్మలో ఇటువంటి క్షోభ ఎందుకు అప్పుడు పుట్టలేదు, ఇప్పుడు ఎందుకు సడన్గా గుర్తు వచ్చింది ఆయనకి? కాబట్టి అబ్సల్యూట్ హిపోక్రాట్స్. 2, మనం వాళ్ళ దగ్గర చమురు కొనడం వల్ల వాళ్ళకి యుద్ధంలో వాళ్ళకి ఏదో లాభం వస్తుంది, దానివల్ల యుద్ధం చేయగలుగుతున్నారంటే ఈ చమురు మనం ప్రాసెస్ చేసిన తర్వాత ఇదే చమురు అమెరికా కొంటుంది కదా, మరి ఎందుకు కొంటున్నారు? అమెరికా నుంచి వచ్చిన డాలర్లు దాంట్లో కొంత భాగం మనం రష్యాకి పంపిస్తున్నాం అంటే యుద్ధానికి యాక్చువల్గా వాళ్ళు కూడా పోషణ ఇస్తున్నారు కదా. మరి ఇది దాని గురించి ఎందుకు మాట్లాడ్డాయన? 1. 2, భారతదేశం మీద మాత్రమే ఎందుకు సుంకాలు వేశారు? మనం ఎంత చమురు కొంటున్నామో రష్యా నుంచి రమారమి అంతనే టర్కీ కొంటుంది. మనకంటే కొంచెం తక్కువ కావచ్చు, బట్ టర్కీ కూడా ఉంటుంది. వాళ్ళ మీద ఎందుకు ఏ ఆంక్షలు విధించలేదు, ఈ టారిఫ్లు వేయలేదు? అలాగే చైనా మీద ఎందుకు వేయలేదు? చైనా మీద 9 రోజులు ఎందుకు పొడిగించారు? గతంలో 90 రోజులు ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ 90 రోజులు పట్టించారు. నేను గంటాబద్ధంగా రాసిస్తానమ్మా, 90 రోజులు అయిపోయిన తర్వాత కూడా చైనా మీద ఎటువంటి టారిఫ్లు వేసేటువంటి దమ్ము స్తోమత అమెరికా ప్రభుత్వానికి లేదు. ఎందుకు? వాళ్ళ దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది, రేర్ అర్త్స్ ఎలిమెంట్స్ అంటారు, REE అంటారు. దాన్ని కనుక వాళ్ళు ఆపేశారంటే వీళ్ళ యుద్ధ విమానాల దగ్గర నుంచి తీసుకొని, బోయింగ్ల దగ్గర నుంచి తీసుకొని, వీళ్ళ టెక్నాలజీ, వీళ్ళకి సంబంధించిన ఏవేం అంశాలు ఉన్నాయో సెల్ ఫోన్ల దగ్గర నుంచి మొత్తం 75% అమెరికన్ ఎకానమీ చైనా మీద ఆధారపడింది. కాబట్టి వాళ్ళని నిలిపేశారంటే వీళ్ళు ఫ్యాక్టరీలు మూసుకోవాలి. కాబట్టి అక్కడ ఎక్స్పోజ్ అయిపోతున్నారు కదా వాళ్ళు. కాబట్టి అది అర్థం చేసుకోవాలి. హిపోక్రసీ, వీళ్ళు ఏం చేయరు, బెదిరింపులు మాత్రమే. లిండ్సే గ్రాహాం దాన్ని ఇంకా అడ్వాంటేజ్ తీసుకొని మన మీద ఒక చట్టం తీసుకురావాలని చెప్పి ఆల్రెడీ ఒక బిల్ కూడా మూవ్ చేశాడు ఆయన. కానీ మరి అటువంటప్పుడు ఇందాక నేను చెప్పినట్టు యూరోప్ మీద ఎందుకు వేయలేదు? యూరోప్ వాళ్ళ దగ్గర గ్యాస్ కొంటున్నారు, అమెరికా కూడా వాళ్ళ దగ్గర మనకు ఫర్టిలైజర్ సంబంధించి కొనుక్కుంటున్నారు, వాళ్ళ దగ్గర ఇంకొన్ని రేర్ ఎర్త్ మినరల్స్ రష్యా నుంచి కొంటున్నారు వాళ్ళు. మరి వాటి మీద ఎందుకు ఆంక్షలు వేయలేదు? ఆ పైసలతో వాళ్ళు యుద్ధం చేయట్లేదా వాళ్ళు? ఇవన్నీ చూస్తే కనుక అబ్సల్యూట్ హిపోక్రాట్స్. ఇంకో విషయం అమ్మ, బ్రెజిల్ మీద కూడా వాళ్ళు యాడ్ చేశా అని చెప్పాడు. బ్రెజిల్ మీద కూడా మేము వేసా అన్నాడు. అది వాళ్ళ ప్రెసిడెంట్ చెప్పలేదే. 50% మనకు ట్యాక్స్ ఉంది, 50% బ్రెజిల్కి ట్యాక్స్ ఉంది. కానీ మనకేమో 25% రష్యా మీద చమురు కొంటున్నందుకు మనకు వేస్తున్నామని మనకు చెప్పాడు. బ్రెజిల్కి ఆ ముక్క చెప్పలేదే. బ్రెజిల్కి ఏమన్నాడు ఆయన? 25% అదనంగా ట్యాక్స్ ఎందుకు వేస్తున్నాను? నువ్వు జైర్ బోల్సనారోని అరెస్ట్ చేసి హింసిస్తున్నావు కాబట్టి జైర్ బోల్సనారోని వదిలిపెడితే నీ మీద సంకాలు వేయను అంటున్నాడు. అంటే అక్కడ వేరే కారణం చెప్తున్నాడు, ఇక్కడ మనకు వేరే కారణం చెప్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా మాకు చాలామంది మా దగ్గర మాకు అమ్ముతున్నారు, కానీ మా వస్తువులు ఎవరు కొనట్లేదు, మాకు ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఉంది, కాబట్టి దీనివల్ల మేము ఈ సుంకాలు వేస్తున్నాను అని ఒక థియరీ చెప్పాడు ఆయన. మరి బ్రెజిల్కి వచ్చేసరికి బ్రెజిల్ అమెరికా దగ్గర ఎక్కువ కొంటుంది, అమెరికా దగ్గర ఎక్కువ కొంటుంది, బ్రెజిల్ సరుకు అమెరికా తక్కువ వెళ్తుంది. యాక్చువల్గా ట్రేడ్ బ్యాలెన్స్ అమెరికా పక్షాన ఉంది, మరి వాళ్ళ మీద 50% ఎందుకు వేసావు? కాబట్టి ఆయన ఇష్టానుసారంగా పొద్దున్న నిద్ర లేచినప్పుడు కలలో ఆయనకి ఏమొస్తే దాని ఆధారంగా చేస్తున్నాడు ఆయన. కాబట్టి అంతకుమించి ఏమీ లేదు. లిండ్సే గ్రాహాం లాంటి వాళ్ళు చక్కపదం చేస్తారు. మరి గతంలో బయట ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు మాట్లాడలేదు? వీళ్ళకి వాళ్ళ ఆత్మసాక్షి ఏమైంది? అందుకనే వీళ్ళ హిపోక్రసీ అనేది చాలా దారుణం అమ్మ. డొనాల్డ్ ట్రంప్ని అడిగారు, పబ్లిక్ ప్రెస్ కాన్ఫరెన్స్ అడిగారు, మీరు కూడా కొంటున్నారు కదా, మరి దాని సంగతి ఏంటి? మరి మీరు కూడా కొంటున్నారు, వాళ్ళ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చెప్తోంది కదా. అంటే ఏమో నాకు తెలియదు, నేను చూస్తానంటున్నాడు. అంటే నీకు కావాల్సినవి నీకు తెలుస్తాయి, నీకు వద్దని కూడా కన్వర్ట్గా నాకు తెలియదు అంటావా? మరి నువ్వు రాష్ట్రపతి కదా, నీకు తెలియని అంశం ఏది లేని అందరికి చెప్తున్నావు కదా. మరి ఇది ఒక పెద్ద హిపోక్రసీకి అంతే ఏం లేదు. భారతదేశాన్ని మీద ఒత్తిడి తీసుకొస్తే, భారతదేశాన్ని చూడు నేను ఎలా ప్రెషరైజ్ చేసి ఒప్పించానో, లొంగదీశానో, కాబట్టి మిమ్మల్ని కూడా చేయగలను అని బెదిరించడానికి మనల్ని వాడుకుంటున్నాడు ఆయన. ఎవరిని? రష్యాని, షీ జిన్పింగ్ని. ఎందుకంటే చూడు నీకున్నట్టు పెద్ద కస్టమర్ నేను తీసేస్తున్నాను, కాబట్టి నేను చెప్పిన మాట విను. షీ జిన్పింగ్ని ఒత్తిడి తీసుకురావాలి, వ్లాదిమిర్ పుటిన్ని ఒత్తిడి తీసుకురావాలి. అలాగే షీ జిన్పింగ్ని
నువ్వు వాళ్ళ దగ్గర ఉంటున్నావు కాబట్టి నేను భారతదేశాన్ని ఉంచగలిగింది నిన్ను కూడా ఉంచుతాను, కాబట్టి నువ్వు కూడా దారిలోకి రా, ఇప్పుడే నేను చెప్పేది ఒప్పుకో, ఈ ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అప్పుడు అంటే మనకు క్రయోజెనిక్ ఇంజిన్ టెక్నాలజీ వాళ్ళు ఆపేసినప్పుడు కానీ, లేదా మనం అణు పరీక్షలు చేసినప్పుడు మన మీద ఆంక్షలు విధించినప్పుడు కానీ, అప్పుడు మన ఎకానమీ ఏదో $1 ట్రిలియన్ కూడా లేదు, చాలా చిన్న దేశం. అప్పుడు చైనా ఇంకా ఎదుగుతున్నటువంటి దేశం. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి దేశాలని చాలా పెద్ద దేశాలు, $4 ట్రిలియన్ ఎకానమీ మనది, ఎదుగుతున్నటువంటి ఎకానమీ, G20లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. చైనా ఈరోజు పీపీపీ రేషియోలో చూస్తే కనుక, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ రేషియోలో చూస్తే కనుక అమెరికా కంటే దాటిపోయింది వాళ్ళ ఎకానమీ. కాబట్టి ఇంతటి పెద్ద దేశాలతో ఇప్పుడు పెట్టుకుంటే కనుక నష్టపోయేది అమెరికానే. ఇదంతా ఇలా ఉండగా సుంకాలు ఎవరి మీద విధిస్తున్నాడు? భారతదేశం మీద విధించట్లేదు, వాళ్ళ ప్రజల మీద వేస్తున్నాడు. కరెక్ట్. కాబట్టి ఈ సుంకాలు ఎవడు కడుతున్నాడు? వాడే కడుతున్నాడు. సరే, ఆ సుంకాల వల్ల మనం వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయలేకపోవచ్చు, కానీ దానివల్ల నష్టపోయేది వాళ్ళ ప్రజలే. రేపు అక్కడ ఇన్ఫ్లేషన్ పెరిగిన తర్వాత దాని సమాధానం ఎవరు చెప్తారు? ఉద్యోగాలు పోతున్నాయి, అక్కడ ఉద్యోగాలు పోతున్నాయి, 2.5 లక్షల ఉద్యోగాలు పోయినాయి. మేలో మేము ఇచ్చిన లెక్కలు తప్పు అని చెప్పి జూలైలో వాళ్ళ లేబర్ కమిషన్ ఒక లీడర్, దానికి సంబంధించిన అధికారి, ఆవిడ ఎరిక్ అని ఒక ఆవిడ ఉంది, ఆవిడ దాన్ని రివైజ్ చేసింది. రివైజ్ చేయగానే ఆవిడని ఉద్యోగం నుంచి తీసేశాడు. అంటే సత్యాన్ని ఎవరు బయట చెప్పకూడదు, ఎంత నష్టపోతున్నారు ఈ విషయాలు చెప్పకూడదు. కాబట్టి ఒక నియంత, ఒక డిక్టేటర్లా ప్రవర్తిస్తున్నాడు. అమెరికా ఎప్పుడు డిక్టేటర్లా ప్రవర్తిస్తుంది, కానీ ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి డిక్టేటర్గా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి ఆ దేశంలోనే సంక్షోభం రాబోతుంది. సో అదే ఆయనకి పాలిట భస్మాసుర హస్తం. కరెక్ట్, అబ్సల్యూట్లీ. ఆయనకు అవ్వబోతోంది, వాళ్ళ దేశానికి అవ్వబోతోంది. కొంత ఇబ్బందులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నా తట్టుకునే క్షమత ఉన్నటువంటి ఈ దేశాలన్నీ కూడా ఈరోజు బ్రిక్స్ కూటమిలో ఉన్నాయి. 55% వరల్డ్ జీడిపి వీళ్ళిద్దరు ఈ బ్రిక్స్ దేశాలు నడిపిస్తున్నాయి. అలాగే మనకు పాపులేషన్ కూడా వీళ్ళకే ఎక్కువ. G7 అనేది తగ్గుతూ వస్తుంది. ఇందా నువ్వు స్టాటిస్టిక్స్లో చూపించావు, 28% చూపిస్తున్న వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ. క్షీణిస్తున్నటువంటి దేశాలు అవన్నీ, వాళ్ళ గ్రోత్ లేదు. ఎక్కడ అమ్ముతాం? ఇంతవరకు అమ్మినది చాలు, అంతకంటే ఎక్కువ అమ్మగలిగిన కెపాసిటీ ఎవరికి ఉంది? భారతదేశంలో మనకు పాపులేషన్ ఉంది, చైనాలో మనకు పాపులేషన్ ఉంది. కాబట్టి ఎదిగేటువంటి ఎకానమీస్ వీళ్ళ గురించి భయపడవలసిన అవసరం లేదు. రైట్. సో సత్యం గారు మేడం, సత్యం గారు, ఇప్పుడు ఒక ప్రత్యేక దేశానికి మనం గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లో సహకరించడం అనేది ఒక తప్పుగా, మనల్ని బూచిగా చూపించేటువంటి ప్రయత్నం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మ్యూట్లో ఉన్నారు సార్. యా ఫైన్. ప్లీజ్.